నమస్తే. ఈ శీతాకాలంలో వచ్చే ఉసిరికాయలతో బెల్లంతో తయారు చేసిన ఈ క్యాండీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మనం చేసుకున్న ఈ క్యాండీ 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ క్యాండీని చిన్నవారైనా పెద్దవారైనా రోజుకొక్క పీస్ తిన్నారంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. మన శరీరంలో ఉండే జుట్టు నుండి కాళ్ళు గోరు వరకు కూడా అన్ని అవయవాలకు మేలు చేస్తుందనే చెప్పాలి. ఈ క్యాండీని షుగర్ ఉన్న వాళ్ళైతే రోజుకి ఒకటి తిన్నారంటే చాలా కంట్రోల్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల జుట్టుకి, చర్మానికి, కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. మనకి ఇమ్యూనిటీకి అయితే లోటే ఉండదని చెప్పుకోవచ్చు. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకంతో ఉన్నవారికైతే మంచి ఔషధం అనే చెప్పచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చాలా విధాలుగా కూడా ఈ ఆమ్లా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ శీతాకాలంలో అయితే బాగా దొరుకుతాయి కదా, మరి ఇలా దొరికేటప్పుడే మనం ఏమేమి చేయాలో అవన్నీ చేసుకొని పెట్టుకుంటే ఒక 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటాయి. నేనైతే ఒక 3-4 ఐటమ్స్ చేశాను. అవి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. నచ్చితే ఒకసారి చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే నేను ఈ క్యాండీ ఎలా తయారు చేసుకున్నానో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని డైరెక్ట్గా ఉడకబెట్టకుండా ఇలా స్టీమ్ అయితే చేసుకుంటున్నాను. మీరు స్టీమింగ్ కోసం అయితే స్టీమర్ని కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇడ్లీ పాత్రని యూజ్ చేసి వాటర్ అయితే ఒక 10 నిమిషాల ముందు వేడెక్కాక ఎన్ని ఉసిరికాయలు అయితే చేస్తానో ఆ ఉసిరికాయల్ని స్టీమింగ్ కోసం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. మధ్యలో ఉడికాయా లేదా అని మీరు ఒక చాక్తో కానీ లేదంటే ఒక ఫోర్క్ పట్టుకొనైనా ఇలా చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువగానే అయిపోయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా చల్లగా అయిపోయాకైతే మనం కట్ చేయనే అవసరం లేదు. ఎందుకంటే ఇలా పీసెస్గా విడిపోతాయి. మీరు అవసరమైతే చాక్ యూజ్ చేయొచ్చు, లేదంటే మాత్రం ఇలా పీసెస్గా వచ్చేస్తుంటాయి. వాటిని మీరు చేతితో స్మాష్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఉసిరికాయలని డైరెక్ట్గా బాయిల్ చేసే కంటే కూడా ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. చాలామంది అడుగుతుంటారు అనమాట, ఇలా బాయిల్ చేయడం వల్ల ఇలా స్టీమ్ చేస్తుంటే దానిలో ఉండే విటమిన్స్ పోతాయేమో అని. ఏం పోవండి. ఉసిరిని ఎంత చంపినా కూడా అసలు దానిలో ఉండే ప్రోటీన్స్ చావంట. నేనైతే ఈ క్యాండీ కోసం 1 కేజీ వరకు తీసుకున్నాను. దాన్ని అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకొని చాలా అంటే చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ క్యాండీ కోసం అయితే కొంచెం అల్లం ముక్కను వేసుకున్నాను. ఇలా వేసుకున్న అల్లం ముక్కని ఇంకా ఉసిరికాయలను అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా సాఫ్ట్గా అవ్వలేదు అనుకుంటే 2-3 స్పూన్లు వాటర్ వేసి చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. అది కూడా ఒక బౌల్ కొలత తీసుకోండి. ఎందుకంటే నాకైతే ఈ బౌల్ అంత వచ్చింది. అదే కొలతతో బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవాలి. అంతేకాదు ఈ క్యాండీ కోసం అయితే అడుగు అంటకుండా ఒక దల్సరి కడాయి అయితే బాగుంటుంది, ఏదైనా పాత్ర అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని డైరెక్ట్గా కళాయిలో వేసుకొని అదే కప్పు కొలతతో బెల్లాన్ని తీసుకోవచ్చు. నా దగ్గర అయితే అవైలబుల్గా ఇలాంటి బెల్లమే ఉంది, చెక్కి బెల్లం. మీరు జింక బెల్లాన్ని కానీ తాటి బెల్లాన్ని కానీ ఇంకా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. నేను బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే కొంచెం హెల్త్ కోసమని. షుగర్ అయితే అంత హెల్త్ కాదు కదా అనేసి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి బెల్లంతో అయితే బాగుంటుంది. షుగర్తో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది, కానీ నేను బెల్లంతో చేస్తున్నా. ఇలా తురుముని వేసుకొని బెల్లాన్ని కూడా అందులోనే వేసుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఉసిరికాయలో చాలా ఎక్కువగా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అలాగే బెల్లం వేసాక ఇంకాస్త ఎక్కువ అవుతుంది కదా. తర్వాత నేను నార్మల్ సాల్టే వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక 4 యాలకులు చితగొట్టి తొక్కను తీసేసి ఓన్లీ ఆ పౌడర్ మాత్రమే వేసుకొని బాగా అంటే బాగా కలుపుకోవాలి. ఇందులో చిన్న ట్రిక్ ఏంటంటే మనకి క్యాండీ బాగా రావడం కోసం నేనైతే 2-3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. అదే మొక్కజొన్న పిండి. దాన్ని బాగా కలిపి వాటర్ వేసుకొని ఇలా తయారవుతున్న ఆమ్లాలో అయితే దానిలో వేసుకోవాలి. వేసుకొని బాగా అంటే బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడు అయితే వేరే పని అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది దగ్గరుండే చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి బాగా మాడిపోకుండా.
చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుతూ ఇలా మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇలా బాగా ఇంకో 5-6 నిమిషాలు బాగా అయిపోయాక దానిలో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కడాయికి అంటకుండా ఓ 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇదే షుగర్తో అయితే ఇంత ఈజీగా వచ్చేస్తుంది. బెల్లం కాబట్టి, చాలా సాఫ్ట్ బెల్లం కాబట్టి బాగా ఎక్కువగా కలుపుతూ ఉండాలి. ఇలా రౌండ్ చేసి బాల్లా వచ్చేస్తుంది కదా, అయినా కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదు. అడుగు పట్టినంత వరకు కూడా ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది చల్లగా అయ్యాక కూడా అస్సలు చెక్కీలా రాదన్నమాట, సాఫ్ట్గానే ఉంటుంది. అందుకే మనం ముందుగానే కడాయికి అంటుకున్నంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది, అయినా కూడా ఇలా గట్టి పడినంత వరకు కూడా కలుపుకొని ఆయిల్ పేపర్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకోవచ్చు. నేనైతే పాలిథిన్స్ తీసుకున్నాను. 2 పాలిథిన్స్ కట్ చేసి ప్లేట్కి అయితే ఒక పాలిథిన్ పెట్టి పైన ఇంకో పాలిథిన్ పెట్టి నేను ఇలాగ సర్కిల్గా చేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల మన చెయ్యికైనా అంటుతుంది. లేదంటే మీరు చపాతీ కర్ర అయినా యూస్ చేయొచ్చు. దానిపైన కూడా కవర్ వేసే చేసుకోవాలి, లేదంటే చెయ్యికి అయితే అంటేస్తుంది. ఈ స్ట్రక్చర్ రావాలంటే కొంచెం చల్లబడాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అయితే ప్లేట్కి అయితే కొంచెం థిక్గా ఉండాలి పీస్ కూడా. ఆ థిక్నెస్కి తగినట్లు ఈ ప్లేట్కి అయితే నేను అప్లై చేసుకున్నాను మొత్తాన్ని. ఈ కవర్ అయితే తీసి ఇంకో 10-15 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. ఇలా బర్ఫీలా రావాలన్నమాట. ఇలా బర్ఫీలా వచ్చాక మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసుగా, అంటే రోజు తినడానికి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసేటప్పుడు చాక్ అంటకుండా కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ కానీ లేదంటే షుగర్ పౌడర్ కానీ ఇలా చాక్కి నెక్స్ట్ ఆ బర్ఫీకి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా పూర్తిగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటూ షుగర్ పౌడర్ని అయితే దగ్గర ఉంచుకొని, మీకు నచ్చితే ఇలా షుగర్ పౌడర్ కోట్ చేసుకొని వేరేగా ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. నాకైతే షుగర్ పౌడర్ కోట్ చేయకుండానే ఆ పీస్ అయితే పట్టుకోవడానికి చాలా హార్డ్గా వచ్చింది. కొంచెం గట్టిగానే ఉంది. లేదంటే కొంచెం అంటుతుంది అనుకుంటే ఇలా పౌడర్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఈ పీస్ అయితే చాలా సాఫ్ట్గా చక్కగా వచ్చింది. ఇలా రోజుకొకటి తిన్నామంటే చాలా హెల్దీ. షుగర్తో కంటే కూడా పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇలా బెల్లాన్ని ఉపయోగించి చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే షుగర్తో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా శీతాకాలంలో పిల్లలకి. బెల్లం అయితే హీట్ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదని నేనైతే ఇలా బెల్లంతోనే చేస్తున్నాను. మీకు నచ్చితే షుగర్తో కూడా చేసుకోండి. ఇంత కష్టంగా అనిపించదు. ఇది కష్టమేం కాదు, కాకపోతే బాగా స్ట్రక్చర్ వచ్చేలా, ఇలా పీస్లో వచ్చేలా బాగా స్టవ్ దగ్గర అలాగే ఉండే కలుపుతూ ఒక బాల్లో వచ్చేలా చూసుకోవాలి. ఇలా వచ్చిన దాన్ని అయితే ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ ఇలా ఏదైనా సీసా ఉంటే సీసాలో కానీ ఉంచి స్టోర్ చేసుకోవాలి. దీన్ని అసలు తడి తగలని ప్లేస్లో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి, యాలకులు ఇవన్నీ వేయడం వల్ల ఈ ఆమ్లా క్యాండీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి ఎండతో అయితే పని లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.